వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పేవాడు నేనే చెబుతాడు. వాస్తవాలను గ్రహించే శక్తి, తెలుసుకునే ఆలోచన వినేవాడికి లేనప్పుడు చెప్పేవాడు ఇంకా చెబుతాడు. ఎన్నికల్లో గెలిచేంత వరకు నీకు మంచి చేసే మాటలు ఎన్నో మాట్లాడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో. అసలెవరు మారాలి? వినేవాడు మారాలా? చెప్పేవాడు మారాలా? 100కి 100% వినేవాడే మారాలి. ఎందుకంటే నువ్వు వింటున్నావు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. జనాల్ని అనేక విధాలుగా, అనేక విభాగాలుగా విభజించి పరిపాలిస్తారు. అభివృద్ధి గురించి అడగండి. ప్రాంతాల గురించి మాట్లాడతారు, కులాల గురించి మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు. కానీ అభివృద్ధి మాత్రం చేయరు. అందుకే అభివృద్ధి గురించి ఏమాత్రం మాట్లాడరు. అభివృద్ధి గురించి అడిగిన వాడిని సంఘ విద్రోహ శక్తిగా చేస్తారు. ఇదంతా జనం చూస్తారు, కానీ ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే భయం. మాట్లాడలేము. ఏం చేస్తాడో అనే భయం, ఏమైపోతుందో అనే భయం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎదిరించేవాడు లేనప్పుడు బెదిరించేవాడిదే రాజ్యం. నిజమైన నాయకుడు అంటే ఎవరు? ఒక్కసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుండి మరలా ఎన్నికలు వచ్చేంత వరకు తాను చేసిన అభివృద్ధిని చూపించి దాని గురించి మాట్లాడేవాడు నిజమైన నాయకుడు. అంతేగాని మూర్ఖుడిగా ప్రాంతాల గురించి, మతాల గురించి, కులాల గురించి జనాల్ని రెచ్చగొట్టేవాడు కాదు. కేజీ టమాటా ₹180 అంటే కొనడానికి ఆలోచించే మనం సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు వేసే ముందు ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? నాయకులకు కావాల్సింది ఓట్లు, జనాలకు కావాల్సింది నోట్లు. ఇదే ఇప్పటి ఎలక్షన్ ట్రెండ్. చెప్పే వాళ్ళందరూ చేసేవాళ్ళు కాదు. అలాగని చెప్పడం లేదు కాబట్టి చెయ్యడు అని కాదు. ఎవరు చెప్పేవాళ్ళు, ఎవరు చేసేవాళ్ళు గ్రహించండి. మార్పు అనేది ఒకరు చెప్తే జరిగేది కాదు, ఒకరి వల్ల అయ్యేది ఏమాత్రం కాదు. ఇప్పటికైనా మారుదాం. మన సమాజాన్ని మారుద్దాం. ఓటు వేసే ముందు ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం.